సాగల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. బడులు గుడులతో పల్లెల ఒడలు పులకరించాలి, విరిసే జన విజ్ఞానం తెలంగాణ కీర్తిని పెంచాలి అంటూ ప్రతి పదంలో స్ఫూర్తినిచ్చే తెలంగాణ గీతం. అందరం లేచి నిలబడదాం. తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మన జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిను కడుపంగా పచ్చని మారేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని ఆ తల్లిని ప్రార్థిస్తూ ఒకసారి వేదికకి అభిముఖంగా అంటే ప్రేక్షకులకి వెనక వైపు ఉన్న దృశ్యాన్ని చూడమంటున్నారు పెద్దలు. అక్కడ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న తల్లి మరి తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించేందుకు గౌరవనీయులైన సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు అందిస్తుంది వేదిక. ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా సన్మానం. ఇందాకే జాతిని జాగృతపరిచే గీతాన్ని మనకు తెలంగాణ గీతంగా రాష్ట్ర గీతంగా ఆవిష్కరించుకున్నాం. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ సీఎం టు ఫెలిసిటేట్ అందశ్రీ గారు. అందశ్రీ ప్రకృతి మలచిన కవి, తెలంగాణ సామాన్యుని గుండె చప్పుడు తన పాటలో చెప్పినాడు. 1950 వందే మాతర గీతం స్వాతంత్ర స్ఫూర్తిని ఎలా నింపిందో మన తెలంగాణ కీర్తిని అలాగే నిలిపింది ఈ జయ జయ హే తెలంగాణ అన్న గీతం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు ఈ గీత రచయిత అందశ్రీ గారిని ఆత్మీయంగా సత్కరిస్తున్నారు. నదిపై కవిత రాసేందుకు తానే యావత్ ప్రపంచంలోని నదులన్నీ చుట్టూ వచ్చిన ఒక తన గుండెనే నదిగా మార్చిన మానవీయ కవి అందశ్రీ. మాయమైపోతున్నాడన్న మనిషైన వాడు అన్న పాటలో ఎంత తాత్వికత ఉందో గంగ సినిమాకు నంది అవార్డు కూడా అందుకున్న అందశ్రీ గారి ఈ సన్మానంలో మీరందరూ కూడా పాల్గొన్నారు. కరతాళ ధ్వనుల ద్వారా అందశ్రీ గారికి శబ్దరూప నమస్సులు శుభాకాంక్షలు అందజేస్తూ గౌరవనీయులైన తోపారపు గంగాధర్ గారు
ఆచార్య టి గంగాధర్, మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా భీమ్గల్ బిడ్డడు జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ ఫినార్ట్స్ యూనివర్సిటీలో ప్రిన్సిపల్ గా సేవలు అందిస్తున్న ఆచార్య గంగాధర్ గారు, ఈ బాబు కార్డులెస్ అమ్మా. హలో, నమస్కారం. 4.5 కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా జయ జయ తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. నిన్నటి 10 సంవత్సరాల కాలములో ఆవిష్కరించిన అమ్మ బొమ్మ దేవతకు ప్రతిరూపమైతే అది గుళ్ళల్లో పెట్టుకోవడానికి ఈ అమ్మ తెలంగాణ 4.5 కోట్ల ప్రజల ప్రతిరూపకంగా తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకునే అమ్మగా, అమ్మకు తెలంగాణ అమ్మకు శరణాగతి శరణాగతి శరణాగతి. జై తెలంగాణ. అందశ్రీ గారికి అభినందనలు, ధన్యవాదాలు, అభివాదాలతో ప్రొఫెసర్ గంగాధర్ గారిని సన్మానం అందుకోవడానికి ఆహ్వానిస్తున్నాం. ఆనరబుల్ సీఎం గారు, అలాగే ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు, పెద్దలు ఈ సన్మాన వేదిక దగ్గర రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఆచార్య గంగాధర్ గారు బాలచిలిమి, చెకుమికి, అక్షర దీక్ష లాంటి బాలల పత్రికలకు అర్థవంతమైన చిత్రాలు గీసి మరి బాలలకి ఒక వినోదాన్ని, విజ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతిష్టాత్మక అవార్డులు ఎంతో అందుకున్నారు. మన జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫినార్ట్స్ యూనివర్సిటీ ప్రిన్సిపల్గా ఉన్న ప్రొఫెసర్ గంగాధర్ గారికి శుభాకాంక్షలు. ఇందాకే ఆనరబుల్ సీఎం గారు ఆవిష్కరించిన తెలంగాణ తల్లి ఆ విగ్రహానికి రూపకర్త గంగాధర్ గారిని మీరు సైతం ఒక్కసారి చప్పట్లు కొట్టి అభినందించండి. ఇప్పుడు శిల్పి ఎంవి రమణారెడ్డి గారికి స్వాగతం. వారు ఎంఏ ఫినార్ట్స్లో గోల్డ్ మెడలిస్ట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రీసెర్చ్ పక్షాన భారత ప్రభుత్వం తరఫున యుఎస్ఏ, జపాన్, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా లాంటి అనేక దేశాల్లో మనదైన భారతీయ శిల్పకళను వారు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశారు. వారు చెక్కిన ఆకృతులు ఎన్నో. మరి మన కళ్ళ ముందు ఇప్పుడే దీవెనలిస్తున్న తెలంగాణ తల్లి రమణారెడ్డి గారు మనకు అందించిన ఆకృతి, ఆనరబుల్ సీఎం గారు ఇందాకే దాన్ని ఆవిష్కరించారు. ఆత్మీయ సన్మానం అందుకున్న అందశ్రీ గారికి, గంగాధర్ గారికి, రమణారెడ్డి గారికి శుభాకాంక్షలతో గౌరవనీయులైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమార్ ఐఏఎస్ గారి స్వాగత వచనాలు. ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలిస్తూ దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర హృదయ స్పందన చిహ్నంగా తెలంగాణ తల్లిని విగ్రహ రూపంలో ఆవిష్కరించుకుంటున్న నేటి సంబరానికి విచ్చేసిన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, గౌరవ శాసన మండలి చైర్మన్ గారు, గౌరవ శాసన సభాపతి గారు, గౌరవ వైస్ చైర్మన్ స్టేట్ ప్లానింగ్ బోర్డ్, ప్రభుత్వ సలహాదారులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి మరియు శాసనసభ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నా తోటి అధికారులు, మీడియా మిత్రులు, లక్షలాదిగా తరలి వచ్చిన తెలంగాణ తల్లులు, మీ అందరికీ నా నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం తరపున హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఈనాటి సంబరం 4.5
కోట్ల తెలంగాణ ప్రజానికం గుండె చప్పుడు. తెలంగాణ ప్రజల సుదీర్ఘ పోరాటం త్యాగాల ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఈ పోరాట పటిమను, త్యాగాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తూ ప్రతి తెలంగాణ బిడ్డకు ప్రేరణనిచ్చే తెలంగాణ తల్లి రూపం మనందరి ముందు సాక్షాత్కరించాలన్న మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన పదం నుండి ఈ విగ్రహం రూపుదిద్దుకుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరిస్తున్న ఈ విగ్రహం కేవలం ఒక విగ్రహమే కాదు. మహాకవి దాశరథి గారు అన్నట్లు, ఎవరు కాకతి ఎవరు రుద్రమ, ఎవరు రాయలు ఎవరు సింగన, అంతా నేనే అన్నీ నేనే, అలుగు నేనే పులుగు నేనే, వెలుగు నేనే తెలుగు నేనే అని తెలంగాణ పౌరుషాన్ని, మాతృత్వపు మమకారాన్ని, త్యాగాన్ని, సబ్బండ వర్గాల ఆశల్ని రంగరించుకున్న నిండైన తల్లి రూపం ఆవిష్కరణ ఒక చారిత్రక ఘట్టం. మనందరం దీనికి సాక్షిభూతులు కావటం ఒక గొప్ప అదృష్టం. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలన్న తల్లి ఆకాంక్షకు అనుగుణంగా అందరం పురోగమించాలని ఆశిస్తూ ఈ శుభ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానీకానికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్.